అందరికీ నమస్తే. అందరు మంచిగా ఉన్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. నిజంగా రేవంత్ సార్ అంటే రేవంత్ సారే. అసలు ఒక మాట చెప్పి ఇంకో మాట మాట్లాడాలంటే చాలా మందికి ఎట్లటోనో అనిపిస్తుంది. అయ్యో మాట ఇచ్చినాం కదా, తప్పితే ఎట్లా ఇజ్జత్ పోతుంది, విలువ ఉండదని అనుకుంటారు కదా. కానీ రేవంత్ సార్ది గట్లుండదులా. పొద్దున ఒక మాట, పొద్దుమీకి ఇంకో మాట, రాత్రి వేరే మాట. అరటి పండు తిన్నంత ఆసాన్గా అబద్ధాలు ఆడుట్లా సారు దిట్ట. ఇగో గిటని అంటూ రైతులు సారు వారు ఉద్దర ముచ్చట్లు గట్లునే మరి. ఆగో ఫస్ట్ మన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ వారు రైతులకు ఒక సందేశం ఇచ్చారు. అది ఒక్క ముక్కల ఇన్నూరి జర. పంటల కొనుగోలు కూడా ఇందాక ఉత్తమ్ గారు చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోళ్లు ఉంటాయి. విన్నరా? కేంద్రం ఎట్లా చెప్తే గట్లనట. ఎన్ని వడ్లు కొనమంటే గన్నే కొంటారట, ఎక్కువనే కొనరట. వడ్ల ముచ్చట్ని ఎందుకు సారు? మోడీ సార్ ఏం చెప్తే గదే వింటాం. మాకు మోడే దైవం, మోడే బడేబాయి, మోడీ మాటే మాకు వేదమని అనకపోతివి సార్. ఇగో గిట్లనే నారాజైతురు. రైతులు లేకుంటే ఏంది మరి? ఓట్లకు ముందు దాకా రేవంత్ సార్ ఎన్ని మాటలు అనడులా మాది రైతు ప్రభుత్వం, రైతులు పండించిన ప్రతి గింజ కొంటాం అన్ని ఎన్నెన్నో ముచ్చట చెప్పే కదా. ఇక ఈ ముచ్చట కూడా రుణమాఫీ కథ లెక్కని అయిపోయింది. ఇప్పుడేమో కేంద్రం ఇట్లా చెప్తే గట్లా ఎన్ని కొనమంటే గన్నే కొంటామని చేతుల మీదకి లావట్టింది మన సర్కారు. ఇదేం తరిక, ఇదేం మాట? కేంద్రం చెప్పినట్టు ఉంటే మరి సర్కారు ఉన్నది ఎందుకు? ఏం మావులకు కేంద్రం వాళ్ళు ఆడినట్టే ఆడతామంటే ఇందుకేనా వీళ్ళను కుర్చీలా కూర్చోబెట్టింది? అసలు మన రైతుల వాడ్లు మక్కలు కాంతులు కొనేతాందుకు కేంద్రమూలు పర్మిషన్ ఎందుకు? కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గిట్లనే ఉండేనా? కేంద్రం చెప్పినట్టు నడిచేనా? అప్పట్లో కూడా సెంట్రల్ సర్కారు గిన్నే కొనాలే, ఎక్కువ వద్దు, లేకుంటే మాకు సంబంధం లేదు అని మస్తు కండిషన్లు పెట్టింది. పర్మిషన్లు కూడా ఇయ్యలే. అయినా కానీ మన కేసీఆర్ సార్ మన రైతుల మీద సెంటర్ రోడ్ల రుబాబు నడిపియలే. వాళ్ళ పర్మిషన్ ఇచ్చినా ఇయ్యకున్నా, కేంద్రం వాళ్ళు కొన్నా కొనకున్నా రైతులు పండించిన పంటంతా మన కేసీఆర్ ప్రభుత్వమే కొన్నది. మరి ఈ సోయి రేవంత్ సార్కు ఏటివా? రైతు ప్రభుత్వం అనే కదా. మరి రైతుల బతుకు సెంటర్ రోడ్ల కాడే పెట్టుడైంది. అప్పట్లో కేసీఆర్ సార్ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు రేవంత్ సార్ కూడా ఏమని చెప్పే, రైతు దీక్ష చేసుకుంటా, సెంటర్ రోడ్లతోని మనకేం సంబంధం? రాష్ట్ర ప్రభుత్వం ఓట్లు కొనుక్కుంటే ఎట్లా, వాట్లు కొనుక్కుంటే ఈ ప్రభుత్వమే అవసరం లేదని ఓ మస్తు రాగాలు తీసే కదా. మరి ఆ రాగాలు ఇప్పుడెటువా అంటే అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక ఇంకో మాట. గిదేం తరిక, గిదేం నాలుక మడత పెట్టుడు. రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ జన్మదినం రోజు ఆ రైతు డిక్లరేషన్ను బొందబెట్టిండు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, వరంగల్లో రాహుల్ గాంధీ గారు డిక్లేర్ చేసిన రైతు డిక్లరేషన్లో అన్ని పంటలకు ఎంఎస్పీతో పాటు ఎంఎస్పీకి అదనంగా 500 రూపాయలు ఇస్తామని చెప్పి ఆనాడు రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్లో ప్రకటించారు. కానీ నేడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? బోనస్ లేదు, ఆ కొనడం కూడా అన్ని పంటలను మద్దతు ధర కొనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనదు. కేంద్రం ఏ పంట కొనమంటే గదే కొంటాం, ఎంత కొనమంటే గంతే కొంటాం అంటే రైతు డిక్లరేషన్ను రాహుల్ గాంధీ జన్మదిన సాక్షిగా రేవంత్ రెడ్డి గారు బొందపెట్టారు. ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఎంతన్నా వడ్లు పండించండి, పండించిందంతా కొంటాం అని ఈయన కూడా చెప్పాడు. రాహుల్ గాంధీ చెప్పిండు, రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. కానీ నిన్న కేబినెట్ సమావేశం తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? కేంద్రం చెప్పిందే కొంటాం, ఎంత కొనమంటే అంతే కొంటామన్నారు. నిజం చెప్తున్నా, ఈ 2-3 ఏళ్ల సంది మొదటి సంది అందరికంటే ఎక్కువ మోసపోయిందంటే మన రైతులే. వాళ్ళకి ఎన్నెన్నో ముచ్చట చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కానీ ఒక్కటంటే ఒక్క పని అన్న చక్కగా చేసింది లేదు. కేసీఆర్ సార్ రైతులను రాజు లెక్క ఉంచితే ఈ రేవంత్ సార్ ఏమో రోడ్డు పాలు చేస్తుండు, వెన్నుపోటు పొడిచి రైతు కళ్ళల్లో నీళ్లు పట్టుకొస్తుండు. ఇగో గిట్టని కోపానికి వస్తుండు. ఇప్పుడు తాగుబోతులకు పానం కలుక్కుమనే ముచ్చట ఇస్తా. వాళ్ళు జర గుండె బడలెక్క చేసుకొని చూడాలి. ఏమంటారు?
కుంపదీసి మందు బాటిల్ల రేట్లు పెంచిరా లేకుంటే మన రాష్ట్రంలో మందే బంద్ చేస్తురా అని అనుమానపడేరు. పరిశాన్ కాకురి గట్లేం కాదు. అసలు ముచ్చటేందో చూడురు మీరు. అరేవా చూసిర్రా, డిజైన్ డిజైన్ గా మంచిగా ఎట్లు పెట్టిరో. ఇవన్నీ మందు బాటిల్లే, ఖాళీ సీసాలు కావు. మందున్నది, ఇంకా మూత కూడా తీయలే, సీలు కూడా ఇప్పలే. మొత్తం 4 కోట్ల ఇల్వగల్ల మందు బాటలు అన్నట్టు. అసలు దేశంలో ఉన్న బ్రాండ్లన్నీ ఇగో గిట్ల రోడ్ల మీద వేసిర్రు. కొంపదీసి ఇదేమన్నా మందు బాటల అంగడి గిట్లనా ఏంది అనుకునేరు. ఇప్పుడు ఈ బాటలన్నీ ఏం చేస్తారో చూడుర్రిగా. అబ్బరే బిడ్డ, రోడ్డు రోలర్ తోని ఒర్రంగా తుక్కు తుక్కు ఎత్తురు కదా. అగో బుస్స బుస్స పొంగుకుంటా బాటలన్నీ కండ్ల ముందే పగిలిపోతున్నాయి. పోలీసులే దగ్గరుండి కార్యం చేయించిర్రు. అయితే గుజరాత్ లా మద్యం నిషేధం ఉన్నదట కదా. అయినా గాని ఆడికి మందు బాటలు సప్లై అయితేనే ఉన్నాయి దొంగతనంగా. చుట్టుముట్టున్న రాష్ట్రాల నుంచి గుజరాత్ కు పట్టుకొచ్చి ఈడ మందు దందా ఎత్తన్లు. పోలీసులు చెక్ పోస్టుల కాడ బార్డర్ కాడ నిఘా పెడితే ఇగో గిండిగానం బాటలు బయటపడ్డాయి. మొత్తం 4 కోట్ల రూపాయలు ఇల్వగల మందటనోళ్ళ. ఇగో చూడు కథ. ఇక పోలీసులు వాటిని రోడ్డు మీద గిట్ల వరిసి వాటిని పోతం చేసిర్రు. ఇక ఈ సీన్ చూసినాక మందుబాబులకు ఒక పానం కొట్టుకున్నాడు కాదిగా. కళ్ళ ముందే తీరొక్క బ్రాండ్లు గిట్ల రోడ్డు రోలర్ కింద తుక్కైపోతుంటే వాళ్ళ బాధ చెప్పోషం కాలేదట. పోలీసులు చేసింది మంచి పనే. ఇట్లా దొంగతనంగా పట్టుకొచ్చిన బాటలను జనాల చేతికి రాకుండా వేయవలసిందే. తప్పు చేసిన వాళ్ళను జైల్లో నూకవలసిందే. అయితే ఈ బాటలను గిట్ల పలగొట్టే బదులు సపోర్ట్ చేయక మందు ఏడనన్న వారవోసి ఖాళీ సీసాలను అమ్ముకున్న లక్షల రూపాయలచ్చు కదా. మందు బాబుల మీద కోపంతోని సీసాలను ఎందుకు గిట్ల అక్కరకు రాకుండా చేసిర్రు? గాయంత తెలివి లేదా అక్కడ పోలీసులకు అని అంటుర్రోళ్ళు అక్కడోళ్ళు. సంసారం అంటే సవాలొచ్చుంటాయి. అన్నిటికీ ఉపాయంతోని మెసులుకుంటా జీవితం నడిపియాలి కదా. అంతెందుకు ఆలు మగల నడువ పంచాయతీలు అవుతుంటాయి. ఇక అత్త కోడల లడ అయితే చెప్పనవసరం లేదు. అత్త ఏం మాట్లాడినా కోడలికి కోపం వస్తుంది. కోడలు ఏం చేసినా అత్త మెచ్చనే మెచ్చదు. వీళ్ళ నడుమ జన్మల పగ ఉన్నట్టే చేస్తుంటారు. అందరని కాదు, చాలా ఇండ్ల గట్టనే ఉంటుంది. అయితే అత్త కోడల నడుమ ఎన్ని కోపాలున్నా అప్పటి మందమే ముంచుకోవాలి. అట ఇంకా మర్చిపోవాలి కదా. కానీ ఒక కోడలు ఏం చేసిందో ఎరికే నానులా చూడురు మీరే. ఒక కోడలోలా డైరెక్ట్ దేవునికి మతలపు పంపింది. 20 రూపాయలు ఇచ్చి మరి మా అత్త చచ్చిపోయేటట్టు చూడు స్వామి అని మొక్కుకున్నదోలా. అగో చూడవు ఈ 20 రూపాయల నోటు మీద ఏమని రాసున్నదో. స్వామి మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నా, తొందరగా చచ్చిపోయేటట్టు చూడు అని 20 రూపాయల నోటు మీద రాసి హుండీలో వేసింది ఉత్తమ కోడలు. ఇక చెప్పు కథ. అయితే ఆంధ్రాలో అనంతపురం జిల్లా ఉన్నది కదా, ఆడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉన్నది. చాలా ఫేమస్ గుడి. ఇలా ఏం మొక్కుకున్నా గానీ తీరిపోతుందట. ఇట్లా మొక్కుకొని హుండీల పైసలు ఎత్తారు. అయితే మొన్న ఈ గుడోళ్ళు హుండీలా వచ్చిన పైకం లెక్క పెట్టి పని పెట్టుకున్నారు.
అందులో 20 రూపాయల నోట్ల మీద ఇగో గీ రాతలు కనబడ్డేవులా. ఒకలేమో మా అత్త జల్దిన చావాలి అని కోరుకుంటే, ఇంకొకలేమో నాతోనైతే లేదు సావు తెప్పి అని 20 నోటు మీద రాశారు. ఇగో గిట్లున్నారోలా కొందరు కోడళ్ళు. అత్త చచ్చిపోవాలని 20 రూపాయలు హుండీలేసి మరి మొక్కుకునుడేందో నాకు సమజైతలేదు. అంటే అత్త పానం విలువ 20 రూపాయల? 20 రూపాయలతోనే పానం పోతుందని ఫిక్స్ అయిపోయారా? ఏం కోడళ్ళు ఏమప్ప, ఇంకా నయం అనుకోవాలి. ఎందుకంటే వీళ్ళన్న అత్తగారు జల్దిన చచ్చిపోయే జిమ్మదారి దేవుడి మీదేసిరు. ఆకురౌడీలకు అన్నదమ్ములకు అప్పచెప్పలే అని అంటుర్రు. సంగతి గట్లుంటే అసలు మనిషి చచ్చిపోవాలని ఎందుకు కోరుకోవాల? ఇల్లు సంసారం అన్నాక ఇవన్నీ ఉన్నాయా? ఓపిక ఉండకుంటే ఇట్లా ఉపమత్తే ఎదుటి మనిషి చావాలని కోరుకుండేందో, నన్ను ఇట్లా దేవుణ్ణి తెచ్చుడేందో ఏందో ఏమో పట్టు. అసలు ఒక్కొక్కరు ఎట్లా తెలివి మీరు పోతురు అంటే రామచంద్ర, ఆ తెలివి ఏదో అక్కడికి వచ్చే వాటల్లో పెట్టినా ఒక అందం చందం, కానీ మందిని ముంచే వాటల్లో పెడుతురు. గదే బాధ అవుతుంది. అయితే రోడ్డు మీద లోడుతోని లారో ట్రక్కులో పోతుంటే చెక్ పోస్టుల కాడ ఆఫీసర్లు చెక్కింగ్ చేస్తారు కదా, గట్లనే ఒక ఊర్లనులా ఒక ట్రక్కు పోతుంది. ఆఫీసర్లు ఆపుదామని రెడీగా ఉన్నారు. కానీ ఆ ట్రక్కు డ్రైవరు ఏం చేసిన ఎరికేనా? చూడురు మీరేగా. ఇగో గీగ్రం పెట్టిండు, డంపరే కదా ఇది. గట్లెందుకు పోతుందా అంటే ఈయన చిన్నగా ఉన్నప్పుడు చిక్కడు దొరకడు సినిమా చూసినట్టున్నది, అందుకే గట్ల పోతుండు. అయితే ఉత్తరప్రదేశ్లోనోలా హైవే మీదకి వెళ్ళి ఈ డంపర్ పోతుంది, ఇటుకలు రాళ్ళలు ఓడుతుంది. ఇంకే ఉన్నాయి ఏం పాడు. ఆగో ఆర్టీఓ ఆఫీసర్లు ఈ డంపర్ను ఆపుదామని రెడీగా ఉన్నారు. డ్రైవర్ వాళ్ళను చూసి కాతమిగా రాంగ్ రూట్లో దంచుకుపోయిండు. ఇక దంచుకుపోయేటోడు ఉత్తకపోక వెనకకెళ్ళి ఎవ్వరు రాకుండా ఈయనను అందుకోకుండా జాకెట్ మీదికెత్తి అండ్లున్న రాళ్ళన్నీ రోడ్డు మీద గుమ్మరించిండు. అగ చూడవు ఎట్లా పోతుండో. అసలే హైవే రోడ్ల మీద రాళ్ళు, ట్రాఫిక్ అంత జాము. ఇక పోలీసు వాళ్ళు వచ్చి ఈ రోడ్లను సాఫ్ సఫాయి చేసే పని పెట్టుకున్నారు. చూడు రాళ్ళెట్లా తీస్తుర్రో రోడ్డు మీదకి వెళ్ళి. మంచి పని దొరకబట్టుకున్నారు కదా ఆ డంపర్ డ్రైవర్. వాళ్ళకు మంచి పని అప్పచెప్పింది పోరి. కానీ నాకు ఆ డ్రైవర్ను తలుచుకుంటుంటేనే ఇప్పుడు బాధ అనిపిస్తున్నదిలా. ఆర్టీఓ ఆఫీసర్ల నుంచి తప్పించుకున్నాడు, రాంగ్ రూట్లకు పోయిండు, రోడ్డు మీద రాళ్ళు గుమ్మరించిండు. పోలీసు వాళ్ళకు ఇంత పెద్ద పని అప్పచెప్పిండు. ఇక వాడు దొరికినాకు ఉంటాడు చూడు, అస్సలు సిస్సలైన సినిమా. ఇగో గిట్టనే అనిపిస్తున్నది బాటు చాలా మందికి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట, పవర్డ్ బై లూబీ పబ్. చూసారు కదా గిరికి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళీ వచ్చే మరి మంచి మంచి ముచ్చటను పట్టుకనంతా ఉండ మరి.